కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లతో అక్కడ మళ్లీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసం దగ్గర హై టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కామారెడ్డిలో కొనసాగుతున్న హై టెన్షన్, సద్దుమణగని కాంగ్రెస్ బీజేపీ సవాళ్ల వివాదం. రేపు కలెక్టరేట్ లో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కేవీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేవీఆర్ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలో ఉన్న ఆయన నివాసంలోనే ఆయన్ని నిర్బంధించారు పోలీసులు. కలెక్టరేట్ లో అధికారుల సమక్షంలో తేల్చుకుందామని ఎమ్మెల్యే కేవీఆర్ సవాల్ విసరడంతో గొడవ మళ్లీ మరో స్థాయికి వెళ్లిపోయింది. మరోవైపు నిన్న కేవీఆర్ ఇంటిపై కాంగ్రెస్ నేతల దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అయితే ఆ పార్టీ నేతలు కామారెడ్డికి వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయటానికి పోలీసులు చెప్తున్న కారణం ఏంటి? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ అంటున్నారు? లోకల్ పోలీస్కి అయితే ఏం తెలియదు. రాత్రి నిన్న కిషన్ రెడ్డి గారి కార్యక్రమం ఉండే, స్పోర్ట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. మన రిపోర్టర్స్ కూడా అక్కడ ఉండే. అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి డిన్నర్ చేసుకుని ఇక టీవీ చూసిన టైంకు పోలీసు వచ్చింది. ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి అని చెప్పాము. మాకు రీజన్ తెలియదు సార్, రేపు మీరు ఎక్కడ పోతున్నారంటే మీరు పోవటానికి వీల్లేదు అన్నారు. అంతే. మధ్యాహ్నం నిన్న కూడా పోదాం అనుకున్నప్పుడు మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని, అంజిరెడ్డి గారిని ఇద్దరిని దారిలో అరెస్ట్ చేశారు మెడికల్ దగ్గర. నేను అప్పుడు పోలీసులతో మాట్లాడితే, లేదు సార్ కామారెడ్డి పోవద్దు, మీరు బాన్స్వాడలో ఉద్రిక్తుందంటే, బాన్స్వాడలో అరెస్ట్ చేసి మా వాళ్ళు 70 మంది అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి మా ఎమ్మెల్యే అటాక్ అయింది. మా ఎమ్మెల్యేని సాంఘీభావం చెప్పడానికి పోతున్నారు. వాళ్ళు నన్ను కూడా రమ్మంటారు, నేను కూడా పోతానంటే, లేదు సార్ మీరు పోతాను వీలు లేదన్నారు. సరే నేను పోవద్దన్నారు కదా, నేను ఇవాళ పోతా అని చెప్పి మొదలు నేను, అంజిరెడ్డి గారు, మా ఫ్లో లీడర్ మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఇవాళ పోదామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే మీద అటాక్ అయింది. అక్కడ బైసాలో మా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు మీ ఎమ్మెల్యే మీద అటాక్ అయింది, కానీ అక్కడ కాంగ్రెస్ నేతలు మీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీ అక్కడ ఎమ్మెల్యేపై మీరేమంటారు? అవినీతి ఆరోపణలు చూడండి, ఏదైనా ఆరోపణలు రాజకీయాల్లో కామను. వాళ్ళు ఆరోపణలు చేస్తే సిద్ధం చెప్పి ఆయన అన్నది ఏంది, నా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, దాన్ని మీరు నిరూపించండి అన్నారు. అంటే ఇంటి ఆఫీస్ మీద అటాక్ చేయడం అనేది నిరూపించడమా? అంటే నువ్వు ఆరోపణ చేస్తావు, నేను సమాధానం అడుగుతున్నా, నువ్వు అటాక్లు చేస్తావు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాదు. యూ అటాక్ ఓన్లీ ఫర్ క్వశ్చనింగ్. అంటే ఈ ఒక రాష్ట్రంలో ఎవరిని అడగొద్దు, మీరు చెప్పింది మేము వినాలి అంతే. ఇది వాళ్ళ యాటిట్యూడ్. అక్కడ కాంగ్రెస్ నేతల కారును కూడా నిప్పు పెట్టారు. చాలా ఉద్రిక్త పరిస్థితులను తీసుకొచ్చారు బీజేపీ నాయకులే, అందువల్లనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. మీరేమంటారు? మా ఆఫీస్కి వాళ్ళు వచ్చారు. మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎవరో దారిలో పోయేటోళ్ళు ఒక కోపం మీద కాంగ్రెస్ ఎవరి కారు ఏదో చూసి అది పబ్లిక్, అది బీజేపీ వాళ్ళు ఎవరో ఉద్దేశపూర్వకంగా ఎవరి కారు ఎవరు తెలుసు అక్కడ వచ్చింది. ఆ కారులో దిగారు, మనుషులు దిగారు, కోపం మీద కారుని దోసేశారు. కారుని దోసిన తర్వాత ఎవరిని వాళ్ళే నిప్పు పెట్టుకుంటూ మా మీద ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే డ్రామా. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు ఇది. కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఒక వ్యవహారాలు కొత్త ఏం కాదు. ఇట్లా గతంలో కూడా చేశారు చాలామంది. వాళ్ళు మా ఆఫీస్కి ఎందుకు రావాలి, మా ఎమ్మెల్యే ఆఫీస్కు ఆయన అడిగారు, మీరు ఆరోపణ చేశారు, సమాధానం సిద్ధంగా ఉన్నాను, మనము క్వశ్చన్ చర్చకి రమ్మని చెప్పాడు. చర్చ అంటే ఇదేనా? మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు అన్నట్టు వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ రియాక్షన్ ఉండి ఉంటుంది. ఆ 2 వర్గాల మధ్య ఘర్షణ అయి ఉంటుంది. ఆ ఘర్షణలో ఎవరో వాళ్ళ కారుని గుర్తుపట్టక వాళ్ళే చేసి ఉండొచ్చు, వాళ్ళే దాన్ని చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. మీరేమో ఒక పక్క అక్కడ వెళ్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇప్పుడు మీరేంటి, ఉంటారా? హౌస్ అరెస్ట్ చేయబట్టి పోలీసుల దాని ప్రకారం మీరు రిటర్న్ బ్యాక్ అవుతారా, లేదంటే వెళ్ళే ప్రయత్నం ఉంటుందా? నేను డెఫినెట్గా ఎందుకంటే ఇవాళ పోతే మా కార్యకర్తలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ మేము వెళ్తాము, కార్యక్రమం పెట్టుకున్నాము. వాళ్ళు నా ఇంట్లో పర్సనల్గా మా అబ్బాయి ఇంట్లో కూడా ప్రోగ్రామ్ ఉంటే కూడా నేను అది కూడా పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి వల్ల అయినా కూడా నేను ఇవాళ లేదు వస్తాను. వీటన్నిటికీ అదే ఇంపార్టెంట్. నా ఎమ్మెల్యే ఒక భద్రత. మా ఎమ్మెల్యే తప్పు చేస్తే మీరు నిరూపించండి, మేము దాని మీద ఎట్లా చేయాలి మేము చూస్తాం. మా ఎమ్మెల్యే అటాక్ చేయడం ఏంది? మేము పోతా అంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసాను. తర్వాత బాన్స్వాడ ఇంకా డేంజర్లో ఉన్న సిచ్యువేషన్.
నిన్న 70 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు? బంద్ 144 పెట్టారు. మనం బంద్ కాళ్ళు ఇచ్చినాం. ఒక అమ్మాయి మీద అఘాత్యాలు చేసే ప్రయత్నం చేశారు ఎంఐఎం వాళ్ళు. దాన్ని కూడా మేము వ్యతిరేకించొద్దా? ఇది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఒక పరిస్థితి మీద మేము ఈరోజు తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాము. మా కార్యకర్తలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. సో ఇది పరిస్థితి. మా ఎమ్మెల్యేకి భద్రత కావాలి, అందుకు సపోర్ట్గానే వెళ్తున్నాము. అయితే ఏదైతే కారును ధ్వంసం చేశారు బీజేపీ నాయకులు అని అంటున్నారో అది కావాలనే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వాళ్ళు చేశారనేది మా అనుమానం అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ అంజితో శ్రవణ్, TV9 హైదరాబాద్.